రైతులందరికీ నమస్తే. జియాలజీని ఇష్టపడే జియాలజీ స్టూడెంట్స్ అందరూ జియాలజిస్టులు అవ్వాలని కోరుకుంటున్నా. గ్రామీణ నేపథ్యంలో చదివిన, తెలుగు మీడియంలో చదివినా కూడా జియాలజిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జియాలజీ ఎక్కువగా గ్రీక్ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి, లాటిన్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివితే చాలా మంచిది. తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ ఫర్ జియాలజీ బిగినర్స్. అయితే భూమి మీద 3 రకాల రాళ్ళు ఉంటాయి: ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్. ఈ ఇగ్నియస్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్ కలిసి 95% ఎక్కువగా కవర్ చేయబడి ఉన్నాయి. మిగిలిన 5% సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి. అయితే ఈ రాళ్ళ గురించి చదివే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటాం. పెట్రో అంటే రాక్ అని అర్థం, ఆలజీ అంటే సైంటిఫిక్ స్టడీ అనమాట. పెట్రాలజీ అంటే రాళ్ళ గురించి చదివే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటాం. అయితే ఇగ్నియస్ రాక్స్ అనేవి అగ్నిపర్వతం నుండి మాగ్మా బయటకు వచ్చిన తర్వాత, భూమి ఉపరితలం మీదకి వచ్చిన తర్వాత లావా కన్సాలిడేషన్ జరిగి భూమి ఉపరితలం మీద, భూమి లోపలి భాగంలో బిలో ద సర్ఫేస్లో ఏర్పడుతుంది. గట్టిబడి ఘనీభవించిన తర్వాత అవి ఇగ్నియస్ రాక్స్ అయితే మొదటి తరం అంటే ప్రైమరీ రాక్స్ అంటారు. ఇగ్నియస్ అంటే, సెడిమెంటరీ అంటే సెకండరీ, 2వ రకం, మెటమార్ఫిక్ అంటే 3వ రకం అని చెప్పొచ్చు. అయితే ఈ రాక్ సైకిల్లో భాగంగా ఇగ్నియస్ రాక్స్ పుట్టిన తర్వాత ఎరోజియన్, వెదరింగ్ ప్రాసెస్ జరిగి న్యాచురల్ ఏజెన్సీస్ యాక్షన్తో అవి ముక్కలుగా విడిపోయి అవి దొర్లుకుంటూ నీటి ప్రవాహం చేత కానీ, గాలి ప్రవాహం చేత, గ్రావిటీ వలన, ఐస్ వలన దొర్లుకుంటూ వెళ్ళి లోతట్టు ప్రాంతాల్లో పడి ఒకదానికొకటి లేయర్ బెడ్డింగ్ లాగా ఏర్పడతాయి. అవి సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ మళ్ళీ ఓవర్ టు ద టెంపరేచర్, ప్రెషర్, కెమికల్ యాక్టివిటీస్తో రియాక్షన్ జరిగినప్పుడు ఈ గ్రనైట్ అనే అగ్నిశిల నైస్గా మారిపోతుంది. గ్రనైట్ కంపోజిషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఆల్మోస్ట్ ఫెల్స్పార్ ఉంటుంది, నైస్గా మారుతుంది. కాకపోతే వాటి ఒరిజినల్ స్ట్రక్చర్ అనేది మారుతుంది. అయితే ఈ అగ్నిశీలలకి అంటే ఇగ్నియస్ రాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇగ్నియస్ రాక్స్ ఏ రకాలుగా ఉంటాయి? 2 రకాలు ఉంటాయి: ఎక్స్ట్రూసివ్ అండ్ ఇంట్రూసివ్ అంటాం. ఇంట్రూసివ్ అంటే భూమి లోపలి భాగంలో, అంటే చాలా లోతులు భూమి ఉపరితలానికి దగ్గరగా ఏర్పడ్డ రాళ్ళు అనమాట. ఇంట్రూసివ్ అనేది ప్లూటానిక్ రాక్స్ అంటాం, హైపోబిసల్ రాక్స్ అంటాం. ప్లూటానిక్ అంటే చాలా లోతైన, భూమికి క్రస్ట్ ఉంది కదా, క్రస్ట్ లోతు భాగంలో ఏర్పడ్డ శిలని ప్లూటానిక్ రాక్స్ అంటాం. హైపోబిసల్ అంటే షాలో టు సర్ఫేస్కి దగ్గరగా ఉన్న వాటిని హైపోబిసల్ అంటాం. ఎక్స్ట్రూసివ్ అంటే భూమి ఉపరితలం మీద ఏర్పడ్డ రాళ్ళని వల్కానిక్ రాక్స్గా చెప్పవచ్చు. అయితే ఈ ఇగ్నిశిలలు, ఈ ఇగ్నియస్ రాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా హార్డ్గా, కాంపాక్ట్గా, ఇంటర్లాకింగ్ గ్రైన్స్తో కలిగి ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే ఎలాంటి ఫాజిల్స్ ఉండవు, ఎలాంటి బెడ్డింగ్ ప్లేన్స్ ఉండవు. అందువల్ల ఇవి చాలా గట్టిగా ఉండడం